దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఇటు రీతిగా ప్రభువును స్తుతించే భాగ్యాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికీ ఇచ్చారు. ఇంకా తన యొక్క క్షేమాభివృద్ధి మన ఎడల కనుపరచునగాక. ఆమె ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. క్రీస్తులో మనకి స్వాతంత్రం ఉందంటండి. ఇది ప్రభు ఇచ్చిన స్వాతంత్రం. మనకు ఫ్రీడమ్. ఏ విధమైన కాడి, భారము, బరువు మన మీద ప్రభు మోపలేదు. అన్నిటి నుండి విమోచన కలిగించారు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, బలహీనతల నుండి, ఆర్థిక సమస్యల నుండి దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. మనం దాస్యమను కాడి కింద మరలా చిక్కు కొనకుండా చూసుకోవాలంటే దేవుడిచ్చిన ఆ ఫ్రీడమ్ని అనుభవించాలి, ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి. ఆ యొక్క ఫ్రీడమ్ లేకపోతే ఆ సులువుతనాన్ని, నెమ్మదిని మనం అనుభవించాలండి. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా లేనిపోని భారాన్ని మీద మోపుకుంటా ఉన్నాం. ప్రభు ఏమో అన్ని భారాలు తీర్చారు, అన్ని సమస్యలు తీర్చారు. ఏ భారం నీ మీద మోపలా. ఇది చేయండి, అది చేయండి, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఏ ఆజ్ఞ నీ మీద ప్రభు పెట్టలేదు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే అన్ని రకాల ఆజ్ఞలు మన మీద రుద్దుకుంటున్నాం. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఈరోజు చూడండి, క్రైస్తవులు కూడా ఎన్నో భారాలండి. మంగళవారం ఊరు వెళ్ళకూడదు, లేకపోతే ఇలా ఇల్లు కట్టకూడదు, అలా చేయకూడదు, ఏమండి ఈరోజు ఇది, ఆ రోజు అది, ఎన్నో భారాలు నీ మీద. ఎందుకంటే అవన్నీ అసలు ప్రభు ఏ భారం పెట్టలేదండి. ఫ్రీడమ్ అనుగ్రహించాడు, స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. కావాలని దాస్యం అనే కాడి క్రిందకి మీరు వెళ్ళొద్దు, చిక్కుకోవద్దు అని ప్రభువు చెప్తున్నారు. ఈరోజు స్వాతంత్ర్యాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు. దేవుడు మనకి కృపను అనుగ్రహించారు, ఆ కృపలో ఉండలేకపోతా ఉన్నారు. నీ మీద ఏ భారం లేదు, ఏ ఆజ్ఞ లేదు, ఏ విధమైన కట్టడ లేదు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చారు. దాంట్లో నువ్వేం చేయకూడదంటే మళ్ళా ఆ దాస్యంలోకి అడుగు పెట్టకూడదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా చేసిన గొప్ప కార్యం అదే కదా. మన పాపాన్ని ఆయన భరించాడు, మన శాపాన్ని ఆయన భరించాడు, మన దరిద్రత ఆయన భరించాడు, మన యొక్క రోగం ఆయన భరించారు. ఇప్పుడు మరల మనం రోగంలో, మరల మనం శాపంలో, మరల మనం పాపంలో ఎందుకు పడాలి? దేవుడు మనకి విమోచన అనుగ్రహించాడు కదా. కాబట్టి ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మరి ప్రభువులోకి వచ్చాక కూడా నీకు విశ్రాంతి ఉందా, నెమ్మది ఉందా, సమాధానం ఉందా? ఏమైపోతున్నాయి? ఆ సమాధానం కరువు ఎందుకు అయిపోయింది? ఆ స్ట్రెస్ ఎందుకు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం? ఆ దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నాం? దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నిలిచి ఆ స్వాతంత్ర్యములో నిత్యము నువ్వు ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఈ కాడి అనే దాన్ని నీ బొసముల మీద వేసుకోకూడదు. ఆ కాడి ప్రభు మీద వేయాలి. నీకు ఏ భారం అవుతుందో, ఏ కష్టమైతే ఉందో, ఏ దుఃఖమైతే ఉందో, ఏ శ్రమ అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ బలహీనత అయితే ఉందో, ఆ కాడిని ప్రభు మీద మోపి నువ్వు స్వతంత్రంగా, స్వేచ్ఛగా దేవుని యొక్క కృపలో బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం. ఆ స్వతంత్రంలో బ్రతకండి, దేవుని కృప పొందుకోండి. ఏ కాడిని మీ మీద మోపుకోవద్దు. ప్రతి భారం దేవుని మీద వేయండి. దేవుడే మీకు క్షేమాన్ని అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందన. అయా, స్వతంత్రతలో బ్రతికి నాయనా తండ్రి కాడిని నాయనా తండ్రి మీద లేకుండా నాయనా తండ్రి ఫ్రీడమ్ అనుభవించే భాగ్యం దయచేయండి. స్ట్రెస్ అంతా రిమూవ్ చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ దీవెనలతో, నీ ఆశీర్వాదములతో సంతృప్తి పరిచి మేలు చేసి మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడై కాపాడును గాక. ఆమేన్.